GMR Shopping Mall grand opening on 10th September in Miapur. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ రఘు గారు, లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. 1000కి పైగా లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ చేశారు. మరి హెమరాయిడ్స్, నథింగ్ బట్ పైల్స్, తెలుగులో మల్లెలు అంటూ ఉంటాము, ఫీచర్స్, ఫిస్టులా చాలా రకాలుగా చెప్తూ ఉంటాము. మరి ఇవన్నీ ఒక్కటేనా? లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటే దీని నుంచి బయటపడచ్చా? చాలామందికి హెవీ బ్లీడింగ్ అవుతుంది, చాలామందికి మోషన్ టైంలో పెయిన్గా ఉంటుంది. సో దీని అంతటితో బయటపడాలి అంటే ఎలాంటి మోడిఫికేషన్స్ మనం చేసుకోవాల్సి ఉంటుంది? ఈ విషయం గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. సో కొన్ని డిసీజెస్ ప్రైవేట్ పార్ట్స్కి సంబంధించి కానీ ఇలా పైల్స్, ఫిస్టులా ఉన్నప్పుడు ఓపెన్గా ఎవరికి చెప్పలేకపోవడం, దాని గురించి మెడిసిన్ తీసుకోకపోవడం, అసలు అది ఎలా మోడిఫై చేసుకోవాలో కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైనా వీడియోస్ చేసేప్పుడు ఎంత చెప్తున్నా కానీ కింద మళ్ళీ వాళ్ళ ప్రాబ్లం చెప్పి దీనికి ఏం చేయాలని అడుగుతూ ఉంటారు. వచ్చిన తర్వాత జాగ్రత్త పడే కన్నా అసలు రాకుండా ఉండాలి ఇవన్నీ అంటే, అండ్ ఎందుకు వస్తాయో చెప్తే మేబీ అవి అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ అసలు ఎందుకు వస్తాయి? పైల్స్ కానీ ఫిస్టులా, ఫిషర్స్ ఈ మూడు ఒక్కటేనా? వచ్చే ఛాన్సెస్ ఏముంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పైల్స్ అంటే హెమరాయిడ్స్ అంటాము సైంటిఫిక్ టర్మ్లో. హెమరాయిడ్స్ వేరు, ఫిషర్ వేరు, ఫిస్టులా వేరు. ఓకే. హెమరాయిడ్స్ అంటే పైల్స్, అర్షమూలలు అంటాం నార్మల్గా తెలుగు దాంట్లో. ఇట్లా ఒక చిన్న వాపులాగా తగులుతాయి మోషన్ ఏరియాలో, యానల్ ఏరియాలో. సో అవి యానల్ కెనాల్ లోపల అవ్వచ్చు, బయటకి రావచ్చు. ఇంటర్నల్ హెమరాయిడ్స్ అంటాం, ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ అంటాం. సో రెండు రకాలు ఉంటాయి. ఫిషర్ అంటే ఏంటి అంటే ఎప్పుడైతే హార్డ్ స్టూల్ వస్తుందో, కొంతమందికి హార్డ్ స్టూల్ వస్తుంది. ఆ హార్డ్ మోషన్ వచ్చినప్పుడు ఒక కట్ అవుతుంది. ఎందుకు? ఆ యానల్ కెనాల్ ఏరియా అనేది సెన్సిటివ్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. సో ఆ కట్ అయిన దాన్ని ఫిషర్ అంటాం, ఇలా కట్ అయిన దాన్ని. సో ఫిస్టులా అంటే ఏంటి అంటే యాప్సెస్ ఫామ్ అవుతుంది. కొంతమంది యాప్సెస్ అంటే చీమ్ లాగా ఫామ్ అవుతుంది. ఆ చీమును సరిగా ట్రీట్మెంట్ చేసుకోకపోయినా, అవసరమైనప్పుడు సర్జరీ చేసుకోకపోయినా ఆ చీము కాస్త ఒక ట్రాక్ట్ లాగా ఫామ్ అయిపోతుంది లోపలికి. బయట ఒక హోల్ లాగా ఉండి లోపలికి ఒక హోల్ లాగా ఫామ్ అవుతుంది. ఈ రెండు హోల్స్ కనెక్టెడ్గా ఒక ట్రాక్ట్ ఫామ్ అవుతుంది. దాన్ని ఫిస్టులా అంటాం. సో ఈ మూడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాథాలజీస్ అండ్ డిసీజెస్ అనమాట. సో ఈ హెమరాయిడ్స్ అనేవి మెయిన్గా లైఫ్ స్టైల్ ఎలా రిలేటెడ్ దీనికి అంటే, ఒకటి సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఏమవుతుంది అంటే, హెమరాయిడ్స్ అంటే ఏంటి? బ్లడ్ వెజల్స్ డైలేట్ అవ్వడం, వాస్తాయి. ఎందుకు వాస్తాయి? ఎప్పుడైతే వెయిట్ పడుతుందో బ్లడ్ వెజల్స్ పైన, ఆ వెయిట్ పడి బ్లడ్ అనేది ఒక దగ్గర స్ట్రక్ అయిపోతుంది, ఫ్రీ మూమెంట్ ఉండదు. దీంతో కింద ఉన్న బ్లడ్ వెజల్స్ ఇలా వాస్తాయి, ఎందుకంటే అవి ఎలాస్టిక్ కాబట్టి. సో ఇలా వాపు వస్తుంది. ఇదే కాకుండా ఒబిసిటీ, బరువు ఎక్కువ ఉన్నారు, ఈ పైన వెయిట్ ఎక్కువ అయ్యేసరికి కింద ఉన్న బ్లడ్ వెజల్స్ పైన ప్రెషర్ పడుతుంది, మళ్ళీ సేమ్ వాస్తాయి హెమరాయిడ్స్. ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది? వెయిట్ పెరుగుతుంది. పెరిగినప్పుడు వాళ్ళు కొంతమంది యాక్టివ్గా వాకింగ్ అట్లా చేస్తారు, కొంతమంది ఊరికే ఎక్కువసేపు కూర్చొని ఉంటారు, మళ్ళీ సేమ్ ప్రెషర్ పడుతుంది. సో ప్రెషర్ పడడం వల్ల ఆ బ్లడ్ వెజల్స్ వాస్తాయి. సో ప్రెగ్నెన్సీ చాలా మందికి మీరు ఒకసారి అడిగితే వాళ్ళకి ప్రెగ్నెన్సీలో ఇలాంటి ప్రాబ్లం వచ్చి ఉంటుంది. సో ఇలా లేదు, కొంతమందికి క్రానిక్ లివర్ డిసీజెస్ ఉంటాయి. అంటే లివర్ ప్రాబ్లం వల్ల పొట్టలో వాటర్ నిండుతుంది. ఆ వాటర్ నిండినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ ప్రెషర్ పెరిగింది, వెయిట్ పెరిగింది. ఈ వెయిట్ పెరగడం వల్ల ఆ బ్లడ్ వెజల్స్ పైన కూడా ప్రెషర్ పడుతుంది, మళ్ళీ ఆ బ్లడ్ వెజల్స్ డైలేట్ అవుతాయి. ఇలా రకరకాల కారణాల వల్ల ఎప్పుడైతే ఆ బ్లడ్ వెజల్స్ పైన ప్రెషర్ పడుతుందో అవి వాస్తాయి అన్నమాట బ్లడ్ వెజల్. ఇంకొక ఇంపార్టెంట్ కారణం రీసెంట్ టైమ్స్లో ఏంటంటే, ఫోన్ తీసుకెళ్ళి కమోడ్స్ పైన టాయిలెట్స్లో గంటలు కూర్చుంటున్నారు. హాఫ్ అన్ అవర్ 45 minutes మినిమం రీల్స్ చూడడం కానీ అలా టైం వెళ్ళిపోతుంది.
ఈవెన్ మోషన్ ఎంటీ అయిపోయినా కూడా వాళ్ళు క్లీన్ చేసుకోరు, కూర్చొని జస్ట్ రీల్స్ని స్క్రోల్ చేస్తూ ఉంటారు, యూత్ మెయిన్గా. సో అది ఏమవుతుంది, ఆ ప్రెషర్, కమోడ్ ప్రెషర్ అనేది వెజల్స్ పైన ఇలా పడి అవి వాస్తున్నాయి. సో హెమరాయిడ్స్ వస్తున్నాయి. మెయిన్ ఇంకొకటి ఐటీ జాబ్ చేసుకునే వాళ్ళు ఎందుకు కూర్చొని ఉంటున్నారు, గంటలు గంటలు కూర్చోవడం వల్ల. సో మీరు చూస్తే ఇవన్నీ అవాయిడ్ చేసేవే. అంటే ప్రెగ్నెన్సీ ఇలాంటివి అవాయిడ్ చేయకపోయినా చిన్న ఇలా వస్తాయి అని తెలిస్తే అట్లీస్ట్ వాళ్ళు హాఫ్ అన్ అవర్ కూర్చొని మళ్ళీ లేసి వాక్ చేస్తారు, ఎక్కువసేపు కూర్చోకుండా. ఒబిసిటీ ఉన్న వాళ్ళు వెయిట్ తగ్గించుకోవాలి. కాన్స్టిపేషన్ ఇంకొక కారణం. అంటే ఒక 3 రోజులకు కానీ వాళ్ళకి మోషన్ రాదు, వచ్చిన ఒక హాఫ్ అన్ అవర్ గంట కూర్చుంటే కానీ ఫ్రీ అవ్వదు. ఎందుకు, హైడ్రేషన్ ప్రాపర్ చేసుకోరు, అంటే వాటర్ ప్రాపర్గా తాగరు. ఎలక్ట్రోలైట్స్ వాటర్ అనే కాన్సెప్ట్ చాలా మందికి తెలియదు. దాంతో మన డైజెషన్ అనేది ఈజీగా అవుతుంది, మనం తీసుకున్న ఫుడ్ అనేది ఈజీగా లిక్విఫై అవుతుంది. ఇంత లావు ఉన్నది ఇంత సాఫ్ట్గా అవ్వడానికి కారణం వాటర్ అండ్ ఎలక్ట్రోలైట్స్. సో ఇవన్నీ చాలా మందికి తెలియక నెగ్లెక్ట్ చేసుకొని కొన్ని రోజులకు ఇలాంటి ప్రాబ్లంతో వస్తారు. సో మెయిన్గా హెమరాయిడ్స్ అవ్వడానికి కారణం ఇది. ఓకే సార్, అంటే అన్నిటి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎలక్ట్రోలైట్ వాటర్, కోకోనట్ వాటర్లో కోకోనట్ వాటర్ని ఎలక్ట్రోలైట్ వాటర్గా కన్సిడర్ చేయొచ్చా? ఎస్, ఎందుకంటే పొటాషియం ఉంటుంది దాంట్లో. సో కొబ్బరి నీళ్ళు రోజు ఒకసారి కానీ 2 రోజులకు ఒకసారి, మజ్జిగ, వాటర్ ఇలాంటివి వీక్లీ. నేను కొంతమందికి ఎట్లా అడ్వైస్ చేస్తానంటే వీక్లీ ఒక 2 to 3 days ఓఆర్ఎస్ దొరుకుతుంది కదా, నార్మల్ ఓఆర్ఎస్ఎల్ ఇది కాదు, ఆ శాషెట్స్ ఉంటాయి ప్యాకెట్స్, అలాంటివి ఒక వీక్లీ 2 to 3 times తాగాలి. మన వాళ్ళకి అదేంటే ఏంటంటే జ్వరం వస్తేనే, కరెక్ట్, డిహైడ్రేషన్ అయితేనే తాగాలి అనుకో, అలా కాకుండా ఊరికే నార్మల్గా కూడా వీక్లీ 1 or 2 అట్లా ఒక 2 గ్లాసులు తీసుకుంటే బెటర్గా ఉంటుంది. ఎలక్ట్రోలైట్స్ అట్లీస్ట్ మనం బయట నుంచి తీసుకోకపోతే దాని నుంచి వచ్చేస్తాయి. సోడియం, పొటాషియం, క్లోరైడ్ ఇవన్నీ కవర్ అవుతాయి అన్నమాట. ఇవన్నీ కాదు అంటే అట్లీస్ట్ కొంచెం లైట్గా ఉప్పు, కొంచెం లైట్గా షుగర్, అప్పుడప్పుడు లెమన్ వాటర్ తీసుకుంటే అవి కూడా ఎలక్ట్రోలైట్స్గా పనిచేస్తాయి. సో అట్లా వాటర్ పనిచేస్తుంది, ఎలక్ట్రోలైట్స్గా కూడా పనిచేస్తాయి. సో మెయిన్ సోడియం, పొటాషియం, క్లోరిన్, మెగ్నీషియం ఇవి చాలా ఇంపార్టెంట్ ఎలక్ట్రోలైట్స్ విషయానికి వస్తాయి. ఓకే, ఎందుకు వస్తున్నాయో తెలుసుకున్నాము. ఒకవేళ వచ్చి బాగా సివియారిటీ ఉంది, వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి బాధపడుతున్నారు, వాళ్ళు దీని నుంచి బయటికి రావాలి అంటే తప్పనిసరిగా ఏదైనా ఆపరేషన్, సర్జరీనా, టాబ్లెట్స్తో తగ్గుతుందా, ఏం చేయాల్సి ఉంటుంది? చాలా మంది సేమ్ మన ఇండియాలో చెప్పుకోరు అంటే ఇలాంటి ప్రాబ్లం ఉంది అని. ఇప్పుడు చాలా అవేర్నెస్ క్రియేట్ అవుతుంది, అట్లీస్ట్ వాళ్ళు వచ్చి కలుస్తున్నారు, ఎగ్జామిన్ చేయించుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళు కొంతమంది అయితే చాలా పెద్ద ఇలా కాలీఫ్లవర్ అంత పెద్ద సైజ్ అయినా కూడా వాళ్ళు చూయించుకోకుండా లాస్ట్ స్టేజ్లో వచ్చి చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అసలు దాని వల్ల చాలా ఇబ్బంది పడతాం కదా సార్, కూర్చోవడానికి ఇబ్బంది, నడవడానికి ఇబ్బంది, కూర్చోవడం రాదు, కూర్చుంటే నొప్పి ఉంటుంది, బ్లీడింగ్ అవుతా ఉంటుంది, ఒక్కొక్కసారి మోషన్ వెళ్ళేప్పుడు నొప్పి ఉంటుంది. సో అలా స్టిల్ వాళ్ళు ఏంటి ఎందుకులే చూయించుకోవడం అనే చాలా మంది అలా మెయిన్గా అంటే భయపడే కేటగిరీ కొంతమంది ఉంటారు. ఎగ్జాక్ట్లీ. కొంతమంది ఏమో షై ఫీలింగ్, మనం ఇలా ఇప్పుడు వెళ్ళి వాళ్ళు చూస్తారు ఇలా ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. కరెక్ట్, మీరు చెప్పినట్టు సర్జరీ అంటే వాళ్ళకి తెలుసు, ఓకే ఈ ప్రాబ్లంకి ఇంకా సర్జరీ చేయాలి అని నాకు తెలిసిపోయింది. కొంతమంది ఇంకా సర్జరీ చేసుకోవాలని భయపడి చాలా మంది చేసుకోరు. ఓకే, సో ఈ సిమ్టమ్స్ ఏముంటాయి హెమరాయిడ్ ఎలా గుర్తించాలి అంటే, ఒకటి మోషన్ వెళ్ళిన తర్వాత బ్లడ్ పడుతుంది, మోషన్ అయిపోయిన తర్వాత బ్లడ్ పడడం, అట్లా 1-2 drops లాగా పడుతుంది. పెయిన్ ఎక్కువగా ఉండదు హెమరాయిడ్స్లో. ఫిషర్లో పెయిన్ ఉంటుంది, మోషన్ కట్ అవుతుంది కదా అప్పుడు పెయిన్ ఉంటుంది, కానీ హెమరాయిడ్స్లో పెయిన్ ఎక్కువగా ఉండదు. అప్పుడప్పుడు బ్లీడింగ్, పిఆర్ అంటాం, బ్లడ్ పడుతుంది మోషన్ వెళ్ళే టైంలో. సో అలా అయింది అంటే ఇమ్మీడియట్గా ఎవరైనా దగ్గరలో ఉన్న జనరల్ సర్జన్ని కలిస్తే వాళ్ళు చూసేసి ఎగ్జామిన్ చేస్తారు, తెలిసిపోతుంది అక్కడే. సో అలా కన్ఫర్మ్ అయింది అంటే, హెమరాయిడ్స్ కన్ఫర్మ్ అయింది అంటే దాని నెక్స్ట్ ట్రీట్మెంట్, హెమరాయిడ్ గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్ 1లో ఉందా, 2లో ఉందా, గ్రేడ్స్ పెరిగినాయా, ఎక్కువ స్టేజ్లో ఉందా. సో గ్రేడ్ 1-2 వరకు మేము ఏం చేస్తామంటే నార్మల్గా ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్, కొన్ని మెడికేషన్స్ అడ్వైజ్ చేస్తాం, సో దట్ వాటి ద్వారా చాలా మంది తగ్గిపోతాయి ఇనీషియల్ స్టేజెస్. సో చాలా మంది ఆ స్టేజ్లో రావడానికి ప్రయత్నించాలి.
ఎగ్జామిన్ చేయించుకుంటే తగ్గిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే. ఇప్పుడు గ్రేడ్ ఎక్కువగా ఉంది, 3-4 గ్రేడ్స్ ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి, బయటకి అవి ప్రొలాప్స్ అవుతున్నాయి అంటే ఇంకా దానికి తప్పదు, సర్జరీ చేసుకోవాల్సి వస్తుంది. సర్జరీ కూడా 2 రకాల సర్జరీ ఉంటుంది. ఇప్పుడు కామన్గా మేము లేజర్ హెమరాయిడెక్టమీ చేస్తున్నాం. అంటే లేజర్తో ఆ లోపల ఉన్న బ్లడ్ వెజల్స్ని కాల్ చేస్తామన్నమాట లేజర్ సహాయంతో. దాంతో ఏమవుతుంది, పెద్దగా కట్ చేయాల్సిన అవసరం లేదు, బ్లీడింగ్ ఎక్కువగా అవ్వదు. సో ఆ లేజర్తోని అవి కాల్ చేయగానే అవి ష్రింక్ అయిపోతాయి, ఇలా ముడుచుకుపోతాయి అన్నమాట. సో పెయిన్ కూడా తక్కువగా ఉంటుంది పేషెంట్కి. సార్ ఇప్పుడు మన బాడీలో ఉన్న ఒక అంటే తీసేస్తారా పైల్స్ అనేది, అంటే ఆ పార్ట్ని డివైడ్ చేస్తారా బాడీ నుంచి, అదేనా? పైల్స్ అంటే ఒక ట్యూమర్ లాగా, ఒక క్యాన్సర్ గడ్డ లాగానో అలాంటివి కావు. పైల్స్ అంటే ఏంటి అంటే బ్లడ్ వెజల్స్, నార్మల్గా ఉన్న బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదా, మన సప్లై చేయాలి కదా ఆ యానల్ కెనాల్కి, ఆ బ్లడ్ వెజల్స్ నార్మల్గా ఇలా ఉండాల్సినవి ఇలా వాస్తాయి. సో అవి ఒక సపరేట్ గడ్డలు కాదు, ఆ బ్లడ్ వెజల్స్లే ఇలా ఉండాల్సినవి ఇలా వాయడాన్నే పైల్స్ ఆర్ హెమరాయిడ్స్ అంటాం. సో ఇప్పుడు ఏం చేయాలి, అలా వాచిన వాటిని నార్మల్ సైజ్కి చేయాలి. లేదా ఇక్కడ బ్లడ్ సప్లై ఎక్కువగా వెళ్తుంది లేదా స్ట్రక్ అవుతుంది కాబట్టి దాన్ని స్టాప్ చేయాలి. సో ఆ స్టాప్ చేయాలంటే మేము ఏం చేస్తాం, ఒక స్టిచ్ వేస్తాం. అక్కడ స్టిచ్ వేసి బయటకి ఒక్కొక్కసారి ఇలా గట్టిగా అయిపోతాయి అవి, ఆ గట్టిగా అయినవి మాత్రం కట్ చేస్తాం, మిగతా నార్మల్గా స్టిచ్ వేస్తాం. లేజర్ తోని కాల్ చేస్తాం. కాల్ చేస్తే అవి అక్కడ ముడుచుకుపోతుంది కాబట్టి బ్లడ్ అక్కడికి కొంచెం వెళ్ళకుండా ఆగుతుంది. సో వాపు తగ్గుతుంది. సో అలా దాన్ని ట్రీట్మెంట్ చేస్తాం. మెయిన్గా ఇప్పుడైతే లేజర్ హెమరాయిడెక్టమీస్ చేస్తున్నాం లేజర్ ద్వారా. సో అది చాలా బాగా పనిచేస్తుంది. ఈజీగా పేషెంట్ తొందరగా డిశ్చార్జ్ అవుతారు. అవన్నీ మంచి బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట లేజర్ ద్వారా. సో ఇప్పుడు ఈ సర్జరీ తర్వాత వాళ్ళు మళ్ళీ నార్మల్గా వెళ్ళడానికి కానీ ఏమైనా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వస్తుందా? నార్మల్ లైఫ్ స్టైల్కి ఎన్ని డేస్లో రావచ్చు? సర్జరీకి మాత్రం వాళ్ళు అడ్మిట్ అయిన రోజు సర్జరీ ప్లాన్ చేయొచ్చు, అదే రోజు అయిపోతుంది. అయిపోయిన 1 డే మేబీ వాళ్ళు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది, కొంచెం పెయిన్కి కానీ యాంటీబయాటిక్స్ ఇవ్వడానికి కానీ. ఆ తర్వాత డిశ్చార్జ్ చేస్తాము. డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంట్లో ఒక 4 to 5 days రెస్ట్ తీసుకుంటే బెటర్, తీసుకుంటారు. ఎందుకంటే ఇమీడియట్గా కూర్చోలేరు అలాగా. సో సర్జరీ అయిన తర్వాత మేము ఏం చేస్తాం, సిట్స్ బాత్ అని ఒక టబ్లో ఒక లోషన్ ఉంటుంది, అది వేసుకొని కూర్చోమని చెప్తాం. సో దట్ ఆ హీలింగ్ బెటర్గా అవుతుంది, పుండు తొందరగా మానడానికి. అండ్ దాంతోపాటు టాబ్లెట్స్ అండ్ జెల్లీస్ ఇస్తాం. అలా ఇంప్రూవ్ 1 weekలో ఆల్మోస్ట్ వాళ్ళకి నార్మల్ అయిపోతుంది. సో ఇలా 1 weekలో సెట్ అయ్యే ప్రాబ్లమ్ని ఇయర్స్ టుగెదర్ దాన్ని లాగుతూ ఉండడం మంచిది కాదు అట్లా. ఓకే. సో మీరు ఇంతకు ముందు అంటే ఒక 10-20 years ముందు ఏ సర్జరీ చేయాలన్నా హెవీ బ్లీడింగ్ కానీ స్కార్స్ ఎక్కువ ఉండడం కానీ జరుగుతుంది. ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్స్ వచ్చిన తర్వాత అంత స్కార్స్ అంత బ్లడ్ అయిపోవడం ఏముండదు, చాలా సింపుల్గా అయిపోతుంది. సర్జరీకి భయపడి మాత్రమే మీరు ఇలా చూపించుకోకుండా డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ప్రొలాంగ్ చేసుకున్నట్లయితే అది చాలా పెద్ద ఇష్యూగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా పర్టికులర్ అంటే ఒక సర్టిఫైడ్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి త్వరగా ట్రీట్మెంట్ చేయించుకుంటే సేఫ్ జోన్లో ఉంటారు. అండ్ దీనికి సంబంధించి ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.